మౌనంగా ఉండడానికి కూడా సమయం ఉంది. ప్రేమించడానికి సమయం, ద్వేషించడానికి, యుద్ధం చేయడానికి, సమాధాన పడడానికి ఒక సమయం ఉంది. ఒక సమయం ఉంది అంతే. నీకు నాకు మనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒక సమయం ఉంది. ఆ సమయం ఏంటో నీకు నాకు తెలీదు. ఆ సమయం వచ్చినప్పుడు ఏమంటే ఆ మరణం మనల్ని వెతుక్కుని వస్తుంది. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారంటే అయిపోయింది. ఆ సమయంలో అంతమందిని తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తాడు మరి దేవుడు? కాబట్టి ఆ వైరస్ వచ్చింది, తీసుకుపోయింది. కావాలని మరణాన్ని తెచ్చుకున్నవాడు దాన్ని ఏమంటారంటే, కావాలని మరణం తెచ్చుకున్న వాళ్ళు మూర్ఖులు. కొంతమంది ఉంటారు, తాగతరా అంటే తాగి ఇచ్చేసుకుంటారు. ఇప్పుడు కేరళలో ఒక వైరస్ వచ్చిందనమాట. ఆ వైరస్ ఏంటంటే అమీబా వైరస్. అది ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోయి అనుకోండి, నీళ్ళు వేసుకున్నా కడుక్కుంటున్నాం నదిలో నీళ్ళు, ఆ నీళ్ళు లోనకి వెళ్ళిపోయి వైరస్ లోనకి వెళ్ళిపోయి మెదడు తినేస్తుంది. అంతే. ఇంక దానికి జబ్బుకి ఇంక ట్రీట్మెంటే లేదు. కరోనాకి అయితే మంచి జాయింట్లు, పలావులు, గిలావులు అన్నీ తినేసి అక్క కూర్చొని రూమ్లో ఉండేవారు. క్వారంటైన్ అని ఆ రూమ్లో పెట్టేవారు అంటే. కాబట్టి దీనికి ఏం లేదు, ఇంక మందు లేదు. అంటే ఇలాంటి వింత అన్నీ పుట్టుకొని వస్తున్నాయి. ఎందుకంటే జన క్షయితను తీసుకురావడానికి. అందుకే నేను చెప్తున్నాను, నీవు నేను మనము ఏమండి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక టైం ఉంది. ఆ టైంలో దేవుడు తీసుకెళ్తాడు. ఇక మరణానికి చెప్తున్నాను కదా, చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు, ఎవరి డబ్బు లేని వాళ్ళు ఏమీ లేదు. ఎవరికి మరణము ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తుంది, వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఈ భూమి ఎవరికి కూడా ఏం కాదు చెప్పండి, శాశ్వతము కాదు. అందుకే చాలా మందికి ఏమంటే చిన్న గోడ దగ్గర గొడవలు అవుతుంటాయి. అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, కుటుంబాలకి కేసుల మీద కేసులు వేసుకొని ఉంటుంది. ఆ ఇల్లు అలా వదిలేస్తారు కేసు వేసి. అదేమైపోతుంది, చివరికి శిథిలం అయిపోతుంది అనమాట. అండి అందులో కప్పలు, పాములు, జర్లు అన్ని రకాల నివాసం ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం నివాసం ఉండరు. ఎందుకు? పంతాలు, గొడవలు ఎన్ని రకాలు ఉన్నాయో. కానీ ఏమండి వాళ్ళు ఏమీ ఇక్కడి నుంచి మనం ఏమీ పట్టుకొని రాలేదు, ఇక్కడి నుంచి ఏమీ పట్టుకొని వెళ్ళాం. కానీ మన క్రియలు మాత్రం అవి మంచివైనా చెడ్డవైనా మనతో వస్తాయి. ప్రవీణ్ కోసం ఒకసారి చెప్పాలి. ఎందుకంటే మా వాడు ఎక్కడికో వెళ్తుంటే నేను వస్తానని అంటే ఏమంటే బండి ఎక్కిపోతే మాకు యానీ ఉండేది కుక్క, అది కొంచెం ఇలా పట్టుకొని రెక్కిందనమాట.